నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా అప్డేట్ చూద్దాం. గవర్నర్ అనుమతి ఇవ్వకుంటే చట్ట ప్రకారం వ్యవహరిస్తాం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలకు ఎవరు భయపడరు కేటీఆర్. దమ్ముంటే నాపై కేసు పెట్టండి, చంద్రబాబుకి ఛాలెంజ్ విసిరిన వైఎస్ జగన్. ఘనంగా కాళోజీ నారాయణరావు వర్ధంతి. భక్తి శ్రద్ధలతో చిలుక ద్వాదశి వేడుకలు. కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆయన తిరస్కరిస్తే చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం కలిసి ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో భాజపాకు ఓటేయాలని చెప్పినట్టే కదా కేటీఆర్ చెప్పిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పెద్దలతో మాట్లాడుకుని బయటకు వచ్చి మహారాష్ట్రలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని చెబుతున్నారు అంటే భాజపాకు ఓటు వేయాలని చెప్పినట్టే కదా. మహారాష్ట్రలో భారత్ ఎందుకు పోటీ చేయడం లేదు? 30,000 కోట్ల అయ్యే ప్రాజెక్టును 1.20 కోట్లకు పెంచి టెండర్లు పిలిచి కేటీఆర్లు అమృత్ టెండర్లపై మాట్లాడతారా? అమృత్ పనులు అంచనాలను భారత ప్రభుత్వం హయాంలోనే అడ్డగోలుగా పెంచి టెండర్లు పిలిచారు. వాటిని రద్దు చేసి మళ్లీ పిలిచి తక్కువ మొత్తానికి టెండర్లు ఖరారు చేస్తే కేంద్రంపై మేము భారం తగ్గించినట్లు కాదన్నారు. సార్ డిప్యూటీ సీఎం గారు, వీళ్ళు తల్ల కిందలు తపస్సు చేసినా కానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, హరీష్ రావు భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల కింద తపస్సు చేస్తూ కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి దేనికి పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయినావు? ఢిల్లీ ఎవరిని కలిసావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోయి అక్కడ పోయి నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్ మహారాష్ట్రలో మేము ఏది ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని. ఏంది? నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశాన్ని ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు. ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? మరి అట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తుంటే నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిట్టినావు, నువ్వు సడన్గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు? దేనికోసం? మీకు ఆ ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి? సార్ డిప్యూటీ సీఎం గారు, జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్. ఇన్ దిస్ కేస్ వై ఇట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్? ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా. కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా. బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు కాదు, ఉన్నది చెప్పాను. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు 15 రోజులుగా రాజ్భవన్ ఉంది. దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా? ఏమండి, స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం కోసం మీ స్టేట్ గవర్నమెంట్ పంపించిన ఫైల్ రాజ్భవన్లో 15 రోజులు అక్కడనే ఉంది. ఈలోపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉన్నట్టు మీకు అనుమానం కదా? మరి అందుకే వారు అంతా హడావుడిగా ఢిల్లీ పోయి వారు అందరితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఆ టెండర్ల గురించి మాట్లాడుతాను నేను. అంటే 30,000 కోట్లతో అయ్యేదాన్ని 1,60,000 కోట్లకు పెంచి అడ్డగోలు టెండర్లు పిలిచిన కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మాట్లాడేది టెండర్ల గురించి.
గవర్నర్ అది అనుమతి కూడా ఆ ఇవ్వకపోతే టెండర్లు ఏంటి సార్? ఏంటి అమృత ఏదో సంబంధించిన టెండర్లు మీరు పిలిచిన టెండర్లే కదా. అడ్డగోలుగా మీరు అడ్డగోలు పెంచి పిలిచారని క్యాన్సిల్ చేస్తే మీకంటే తక్కువకి వచ్చింది టెండర్. అది మీరు పిలిచిన రేట్ కంటే తక్కువకి వచ్చింది. సంతోషించాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా భారం తగ్గించింది ప్రభుత్వం. గవర్నర్ సంతకం చేయకపోతే ఫార్ములా ఈ రేస్ కేసు ఏం కాబోతుంది? మీకు నెక్స్ట్ యాక్షన్ బి ఉందా? సి యాక్షన్ ఏ, యాక్షన్ బి, యాక్షన్ సి అనేది ఏముండదు. ఒకటే చట్టం ప్రకారం, చట్టం ఎట్లా ఉంటుంది దాని ప్రకారం చేసుకుంటూ పోతుంది అంతే. చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం దాని స్టెప్ ఉంటుంది అంతే. ఫైన్. ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటారు సార్ మీరు? 15 రోజులుగా వారు ఫైల్ ఢిల్లీ రాజ్భవన్లో పోయారు, ఢిల్లీలో కలవాల్సిన పెద్దలందరితో కలిశారు, ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వెంటనే ఆడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేయండి, బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ దాన్ని బట్టి అర్థమవుతుంది వారిద్దరు ఒప్పందం ఏం జరిగిందో ఢిల్లీలోని. సార్ ఏమండి వెయిట్ చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది. ఆమోదం తెలపకపోతే గవర్నమెంట్ ప్రత్యేకంగా విడిగా చర్యలు కోర్టుకు వెళ్ళటంగానే ఉంది. గవర్నర్ ఇప్పుడు ఆమోదం తగ్గ చూద్దాం, ముందు ఊహాజనితాలు ఎందుకు. Let's wait. మాకైతే సంపూర్ణ నమ్మకం ఉంది మా గవర్నర్ మీద. గవర్నర్ తిరస్కరిస్తే We ప్రభుత్వం have a lot of respect and regard. We have a lot of confidence on him. Definitely గా వారు చట్ట ప్రకారం చేస్తారని ఆశిస్తున్నాం. Sir, in the aftermath of this fresh violence, how are you going to go ahead with Kodangal Pharma, this thing, sir? ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగు వెనక్కియదు. క్లియర్? There is a local dissent, no, sir. How you are going to? విల్ టాక్ టు దెమ్. దెర్ ఇస్ ఎ మెథడాలజీ. చర్చల ద్వారా ఎన్నైనా రిజాల్వ్ చేయొచ్చు. సో వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. భౌతిక దాడుల మీదనో, సపరేషన్ మీదనో, అపరేషన్ మీదనో మేము నమ్మం. సార్ We'll initiate dialogue. Etel But Rajander at garu, the same time, if somebody wants to take the things into their hands and dictate terms by, creating this kind of law and order problem, we will not spare them also. Etel Rajander garu is faulting arresting villagers, sir. Amma? విలేజర్స్ మీద కేసు వేయడము ఈజ్ ఫాల్టింగ్ దిస్ ఇస్ అంటే విలేజర్స్ ని కేసు ఫైల్ చేస్తున్నారు కదా, ఈజ్ ఫాల్టింగ్. నేను అదే ఇందా మీకు స్టార్టింగ్లో అని చెప్పాను. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా అమాయకులైన రైతుల్ని బలి చేయటం కోసం వాళ్ళు రెచ్చగొట్టి ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. నేను ఐ రిక్వెస్ట్ ఫార్మర్స్ ఆల్సో, మీకు ఏదైనా ఉంటే కలెక్టరు మీతో చాలా ఫ్రీగా మాట్లాడటానికి వచ్చారు. మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు, రేట్ అనే దాని మీద మాట్లాడుకోవచ్చు, ఇంకా ఏం కావాలో దానిపైన కూడా ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిని వినియోగించుకోండి. ఈ ప్రభుత్వం మీది, ప్రజల ప్రభుత్వం ఇది. ఇటువంటి దుర్మార్గుల చేతుల్లో పడి అనవసరంగా మీకు జరిగేటువంటి అభివృద్ధిని మీకు మీరే నష్టపరచుకోబాకండి. సార్ అక్కడ లోకల్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ అక్కడ సీఎం గారే డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కుట్ర ఏముంటుంది, ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఉంటుంది కదా, ముందు పోయి ఆ గ్రామాల ప్రజలతో సమావేశం, ఆయన అంతా వాళ్ళు ఆయనకు ఓటేసిన వాళ్ళే, ఆయన పోయి ముందు వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి. కానీ ఇట్లా డికే అరుణ గారికి కూడా నేను ఒక విషయం చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. చాలా సంతోషం, వారు మంచి మాట చెప్పారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. రాష్ట్ర పాలనకు సంబంధించి అనేక రకాలైన కార్యకలాపాలు ఉంటాయి. అందుకోసమే ఆడ స్పష్టంగా ఆ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీని పెట్టి దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వేసి ఒక కలెక్టర్ని ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకు ఏం కావాలో మీరు చేయండి అని చెప్పి వారికి కావాల్సిన సంపూర్ణమైన స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే అనేకసార్లు డైలాగ్ జరుగుతుంది. అందుకే వారిని రండి కలెక్టర్ గారు అనగానే ఏమంటే వెళ్ళింది ఆడికి వెనక ముందు కూడా ఆలోచన చేయకుండా. సార్ డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు కులగణన సర్వే విషయంలో మీరు ప్రైవేట్ వ్యక్తులను పంపి సర్వే చేపిస్తున్నారని చెప్పి దాని గురించి రేపు మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సబ్జెక్ట్ సంబంధించి దయచేసి ఏమైనా ప్రశ్న సార్, గతంలోనే ప్రభుత్వం దాదాపు 7-8 ఏళ్ల పాటు దాని మీద చేసి 13,000 ఎకరాలు సేకరించాం. దాన్ని ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తూ అక్కడ ముచ్చెర్లలో గతంలో ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీది ఏ పేపరు? మహాన్యూస్ సార్. మహాన్యూస్. నేనేం చెప్తున్నా అంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్లో వచ్చినాయి.
చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే దగ్గర ఫార్మాన్ని ఏర్పాటు చేస్తే సిటీకి దగ్గరలో విపరీతమైనటువంటి కాలుష్యం వచ్చి నగరమే కాకుండా నగర పరిసర ప్రాంతాల్లో కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి రకరకాల క్లస్టర్స్ పెట్టి దాన్ని స్ప్రెడ్ చేద్దామని ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఇప్పటికీ పదే చాలాసార్లు స్పష్టంగా చెప్పింది. వీఆర్ డూయింగ్ దట్ ఓన్లీ. ఆల్రెడీ పారిశ్రామికవేత్తలను సంప్రదించే సిటీకి దూరంగా ఏర్పాటు చేసిన 13,000 ఎకరాలలో అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు సిటీకి ఎంత దూరం ఉందో మీకు తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు. ఒకవేళ కేటీఆర్కి అది ఎంత దూరం ఉందో తెలియదంటే ఒకసారి పోయి కొలుసుకొని చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలకు భయపడేవారు ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తామని ఎప్పుడో తెలుసు అంటూ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసు అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతులు గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకెళ్తానన్నారు. కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, అరెస్ట్ చేసుకో సీఎం రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు. ఓటేసిన పాపానికి వారి భూములను కాచేయాలనుకోవడం కుట్ర కాదా? అల్లుడు అన్న కోసం రైతన్న నోట్లో మట్టి కొట్టుకోవడం కుట్ర కాదా? 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయటం కుట్ర కాదా? మర్లపడ రైతులు ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు పెట్టారు అని కేటీఆర్ ఆరోపించారు. నాకు నోటీస్ వస్తుంది ఏమని, ఇగో మీ భూమిని మేము ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నామని వస్తుంది. ఫార్మాసిటీ కోసం కాకుండా ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చినా అది వెంటనే రద్దు అవుతుంది, వెంటనే నల్ అండ్ వాయిడ్ అవుతుంది ఆ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము. ఇదే మాట మేము అడిగితే అసెంబ్లీలో కూడా అడిగాం. లేదు 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 మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవాళ తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు? తప్పుడు పనులు చేస్తుంది ఎవరు? తప్పుడు కూతలు కూస్తున్నది ఎవరు? ఆ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో 4th సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఎవడు? నిన్న అక్క దగ్గరికి 300 ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా. అక్కడ ఏదో 340 ఫీట్ల రోడ్డు ఏనికి మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీకి కందుకూరు నుంచి 4 లేన్ రోడ్ వేసినాం, ల్యాండ్ అక్విజిషన్ చేసినాం. పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెరుగుతుందా ఇక్కడ మంచి జరుగుతాయని చెప్పి ఒప్పించి మేము చేసినాం. ఇలా కొత్తగా 340 ఫీట్ల రోడ్డు వేస్తే నిన్న మొత్తం సవితక్క దగ్గరికి వచ్చినారు రైతులు. అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు కొత్తగా తీసుకుంటున్నారని. దాని వెనకాల ఏం జరుగుతుందని మేము తవ్వి తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అనుయాయులు భూములు కొంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళి పోతుంది, ఇన్సైడర్ ట్రేడింగ్. ఇది జరుగుతున్న దందా. అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడి నుంచో కాదు, ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని, భరతం పట్టాల్సిన పని, భాగోతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం. అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం, తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటునో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయినారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన భార్యకు సమాధానం చెప్పండి, కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఆయన టెర్రరిస్టా ఏంది? ఆపరేషన్ సడన్గా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం. అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, భయపడకండి, మీ పక్షాన మేముంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు, నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు లేకపోతే కొడతారా? ఇక భూములు లేకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ, మరి ఈ నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి, ఎంత దుర్మార్గంగా మఫ్టీలో వచ్చి పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడా?
వీళ్ళు పోలీసు వాళ్ళా లేకపోతే నిజంగానే దొంగలా మాకేం తెలుసు, కిడ్నాపర్లా ఎవడో మాకేమెరక. నోటీస్ లేదు, ఫ్యామిలీకి సమాచారం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మాఫ్టీలో వచ్చి 10 మంది గుండాగాళ్ళు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా, అరెస్ట్ అనాలా? అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలు బంద్ చేయాలి. మీ అల్లుని భాగోతం, ఫార్మా కంపెనీల భాగోతం, పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం. కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి. ఇంకొక మాట, మా కందుకూరు రైతులు, మా ముచ్చర్ల రైతులు, యాచారం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే మాటిచ్చిన ఎలక్షన్ ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తాం, రాగానే భూములు తిరిగిస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఎప్పుడు ఇస్తున్నారో తేదీ చెప్పండి, ప్రకటించండి, వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలవుతూ ఉన్నారు. నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నాను, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను, మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి, బలి పశువులు కాకండి. ఎందుకంటున్నా అంటే ఇది ఈరోజు జరిగింది కాదండి, 8-9 నెలల నుంచి కొడంగల్ అట్టుడుకుతున్నది. ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. కొత్తగా జరిగింది కాదు, నిన్న మొన్న జరిగింది కాదు. వీళ్ళ దుర్మార్గం, పిలిచి మాట్లాడలేని కుసంస్కారం. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడరండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టరు తనలాడి మొత్తానికి చేసినాం. కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటుంది. కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా? ప్రభుత్వ అక్రమార్కులు వైఫల్యాలు, మోసాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా నిర్బంధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రాజకీయంగా ఆయనను వ్యతిరేకించేవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఎవరిని అరెస్ట్ చేయడం లేదన్నారు. దేశంలో మరెక్కడ లేని విధంగా రాష్ట్రంలో 680 మందిపై సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టి 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను, వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎంతమందిపై కేసులు పెడతారో చూద్దాం, ఆ కేసులేవో నాతోనే మొదలు పెట్టండి. చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం, ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని, ఇదిగో నీ సూపర్ 6, దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం
రేలకాయలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాళోజీ నారాయణరావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎంఆర్సీ ఏసీఎంఓ ఎల్ రాములు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాళోజీ తెలంగాణ ఖ్యాతిని అద్భుతంగా పెంచారన్నారు. కాళోజీ ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని ఆయన అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ శ్రీనివాసరావు, వార్డెన్ బి వెంకటేశ్వర్లు, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక తెలంగాణ సహకారమైన దాంట్లో మొదటి తరంలో వీళ్ళు ఉంటారు. ఈయన ఒక గొప్ప పుస్తకం రాస్తాడు, 2 పుస్తకాలు రాస్తాడు. ఏంటో తెలుసా? నా గొడవ ఇది నా గొడవ, ఒకటి బయోపిక్ ఉంటుంది ఆయనది. అర్థమైందా? ఆయన మొత్తం కూడా ఈయన పుట్టింది ఎక్కడ? మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్లో పుట్టి వీళ్ళు వరంగల్కు మైగ్రేట్ అయ్యేస్తారు. మణికొండ ప్రాంతంలో వండుకుంటూ ఆయన ఆ రోజులలో ఏదైతే మనకు నిజాం ప్రభుత్వం ఉందో ఆ నిజాం పేరు వినడానికి, ఆ పేరు వినబడితేనే మొత్తం గడగడలాడేటువంటి ఆ పరిస్థితులలో ఒక తిరుగుబావుట ఎగిరేసిండు అన్నట్టు. అప్పటి వీళ్ళ సమకాలీకులు ఉంటేనే దాశరథి ఉంటాడు. దాశరథి మన ప్రాంతం వాడే, వరంగల్ జిల్లా గూడూరు తెలుసు కదా, చిన్న గూడూరు వరంగల్ జిల్లా ప్రాంతం. ఈయన అక్కడ ప్రాంతం కాకుండా కూడా మొత్తం ఇదే గడ్డ మీద ఇక్కడే ఉండి ఇక్కడ మాండలికంలో రాసినటువంటి పుస్తకాలు ఈయన జైల్లో పెడతారు. దాశరథి రంగాచార్యని జైల్లో పెడతారు. అయినా కూడా ఈయన ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఒక ప్రసిద్ధమైన ఆయన ఒక మన నినాదం ఉంటుంది. ఏంటిది చెప్తారు ఎవరన్నా? ఎప్పుడంటే ఆంధ్ర తెలంగాణ ఈ పోరాటం జరుగుతున్నప్పుడు, తెలంగాణ స్వతంత్ర అంటే తెలంగాణ సాధన కొరకు జరుగుతుంది. ఫస్ట్ సమైక్యవాది. మీకు విచిత్రం ఏంటంటే ఫస్ట్ సమైక్యాంధ్రవాది. అంటే సమైక్యత ఆంధ్ర కోరుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే అందరు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది. అన్నదమ్ములు అందరు కుటుంబంగా ఫస్ట్ కలిసి ఉండాలంటారు. కానీ అన్నదమ్ములే ఒక తమ్ముల మధ్య గొడవలు సృష్టించి ఇంకోల మధ్య మనకు ఏంటి నేరపూరితమైనటువంటి చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఆటోమేటిక్గా ఎవరు ఏరు వాళ్ళు పడదామంటాం అన్నట్టు. సో ఫస్ట్ కూడా ఆయన మంచి ఆశయంతో కలిసి ఉందాం అన్నారు. హయగ్రీవాచార్యతో కలిపి మొదటి ఇక్కడ వరంగల్నే సభ పెడతాడు. కానీ అసలు నిజ రూపం తర్వాత తెలుస్తుంది. వీళ్ళ ఒక్కొక్కటి ఇంకా తెలంగాణలో ఏంటంటే చాలా అమాయకమైనటువంటి మనుషులు కానీ వాళ్ళు ఏం చెప్తే కుడి చేతికి ఇస్తే పండుగ అంటాం కదా మనం. అలాంటి మనస్తత్వం ఉన్నాం మనం. కాబట్టి సరే అందరూ మంచిగా చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఆ ఒక బుద్ధి ఉన్నటువంటి ఆ బుద్ధి ఎప్పుడైనా బయటపడుతున్నట్టు మెల్లమెల్లగా స్నేహం చేస్తే కానీ తెలవలేదు. అప్పుడు చాలు మీది మాకు పన్నే పడదు, ఇది మీది మీకు కావాలి, నాకు కావాలి అనుకుంటే. జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోనే కాశీబాగ్ హనుమాన్ ఆలయంలో కార్తీక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని చెరుకు ద్వాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు విధమౌళి శర్మ ఆధ్వర్యంలో 11 మంది అర్చకులతో సుమారు 100 మంది మహిళలు చెరుకు ద్వాదశి నోముకున్నారు. ఉసిరి చెట్టు ద్వారా విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెరుకుతో నిర్వహించిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం మహిళలు ఉసిరి చెట్టు కింద గోధుమ పిండి ప్రమిదాలలో దీపారాధన వెలిగించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ అనుమతి ఇవ్వకుంటే చట్ట ప్రకారం వ్యవహరిస్తాం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలకు ఎవరు భయపడరు కేటీఆర్. దమ్ముంటే నాపై కేసు పెట్టండి, చంద్రబాబుకి ఛాలెంజ్ విసిరిన వైఎస్ జగన్.
ఘనంగా కాళోజీ నారాయణరావు వర్ధంతి. భక్తి శ్రద్ధలతో చిలుక ద్వాదశి వేడుకలు.